నివేదన సభతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపిన సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దుపై త్వరలో నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. రాబోయే 2-3 రోజుల్లో కేబినెట్ సమావేశం నిర్వహించి వివిధ వర్గాలపై మరోసారి వరాల జల్లు కురిపించాలని భావిస్తున్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయి వ్యవహారాలు వేగంగా జరుగుతున్నాయి. ఉద్యోగుల మధ్యంతర భృతి, పింఛన్లు, నిరుద్యోగ భృతి సీఎం కేసీఆర్ దృష్టి సారించినట్టుగా సమాచారం. శాసనసభ రద్దు చేసేందుకు మరోసారి మంత్రివర్గం భేటీ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఆదివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకుంటారు అంటూ ప్రచారం జరిగినా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సభ ముగిసింది. సాధారణ అంశాలతో పాటుగా గతంలో ప్రకటించిన హామీలకు అనుగుణంగా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపుపై ఓ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ రద్దుపై ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారని భావించినప్పటికీ ప్రజాకర్షక పథకాలపైనే ప్రసంగించారు. తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి సమావేశం కానున్న మంత్రివర్గం ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్, పింఛన్ల పెంపుపై నిర్ణయం తీసుకోనుంది. వీటికి సంబంధించిన ఫైళ్లను రేపు మధ్యాహ్నంలోగా పంపాలి అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి ఆదేశించారు. ఉద్యోగులతో చర్చించి ఐఆర్ ప్రకటించిన తర్వాత అసెంబ్లీ రద్దుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటుగా తెలంగాణకు మధ్యంతర ఎన్నికలు రావాలి అంటే ఈ వారం అత్యంత కీలకంగా మారబోతున్న పరిస్థితి ఉంది. 7వ తేదీలోపుగా అసెంబ్లీని రద్దు చేస్తేనే ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే ఈ నెల 6 లేదా 7 తేదీల్లో అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.